హాయ్ మామ, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఆమ్లెట్ని ఎలా ఫ్రై చేయాలో మీకు చెప్తాను. ముందుగా ఒక టమాటాని తీసుకొని టమాటాని చిన్నగా కట్ చేయాలి. కట్ చేసిన టమాటాలను మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఆనియన్, మనం ఇందాక టమాటాను ఎలా చిన్నగా కట్ చేసామో సేమ్ ఆనియన్ కూడా అలాగే చిన్నగా కట్ చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మనము ఈ ఆమ్లెట్ ఫ్రై చేయడానికి మనకి 2 ఎగ్స్ అయితే కావాలి. ఒక ఎగ్‌నేమో మనము బాయిల్ చేసుకోవాలి. ఇంకో ఎగ్‌నేమో ఆమ్లెట్ చేయాలి. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ పోసుకొని మంటనేమో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆమ్లెట్ వేసుకోవాలి. అదే ఆమ్లెట్‌లో మనము ఇందాక బాయిల్ చేసుకున్న గుడ్డు కూడా యాడ్ చేయాలి. మంటనైతే హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే కింద అయితే మాడిపోతది. కొంచెం ఉప్పుని వేసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి. అట్లానే కొంచెం ధనియాల పొడి, చిటికెడు కారం పొడి చల్లుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే కారం పొడి ఎక్కువ వేసుకోండి. అలాగే ఇందాక మనం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా స్ప్రింకిల్ చేసుకుందాము. ఇందాక కట్ చేసుకున్న టమాటాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఫ్రెష్ కొత్తిమీరని కట్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. హెల్త్‌కి చాలా మంచిది. ఆమ్లెట్ సైడ్‌న లైట్ బ్రౌన్ కలర్ వస్తది. వచ్చినప్పుడు ఒక గరిటె తీసుకొని మలపడానికి ట్రై చేయండి. నేనైతే ఒక చేత్తోని ఇంకో చేత్తోని మలుపుతున్నాను. అందుకని నాకు సరిగ్గా మలపనీకి వస్తలేదు. అవతల సైడ్ మలిపినాక ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో ఉడకనియండి. మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది.